హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శాంతం ప్రశాంతం యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం నాగోల్ దగ్గర ఉన్న గణపతి విగ్రహాల దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ ఉన్న విగ్రహాలు అదేవిధంగా ప్రైస్ ఎలా ఉన్నాయో మనం అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తిగా చూడండి, చాలా మందికి హెల్ప్ అవుతుంది. అదేవిధంగా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఎక్కడ అవైలబుల్గా ఉంటాయో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పుడైతే మనం వెళ్దాం పదండి. ఈ విగ్రహం హైట్ వచ్చేసి 16 feet అనమాట. ఇది వచ్చేసి 1,30,000 రూపీస్ అయితే పడుతుంది అనమాట. ఈ విగ్రహం చూసుకుంటే మనకు 12 feet అయితే ఉంది. ఇది 80,000 అయితే చెప్తున్నారు. ఇవన్నీ 12 feet అనమాట. 80,000 అయితే చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడికి వచ్చి మీరైతే రేట్ అయితే మాట్లాడుకోవచ్చు. చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. ఈ విగ్రహాన్ని చూడవచ్చు. నాకు తెలిసి అయితే మొత్తం ఫినిషింగ్ అయితే అయిపోయిందని అనుకుంటున్నాను. చూడవచ్చు, ఇంకా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇప్పుడే పెయింటింగ్ వర్క్స్ అయితే అవుతున్నాయి. ఇక్కడ నాగోల్ దగ్గర పిల్లర్ నెంబర్ 822 మనకు ఎల్బీ నగర్ నుంచి నాగోల్కి వచ్చే దారిలో 822 పిల్లర్ నెంబర్ దగ్గర మనకైతే లెఫ్ట్ తీసుకుంటే ఈ షాప్ అయితే ఉంటుంది. ఇక్కడ చాలా స్టాల్స్ అయితే ఉంటాయి, మీరైతే చూడొచ్చు. ఈ విగ్రహాన్ని అయితే చూడొచ్చు మీరు. ఇదైతే 10 feet అనమాట. ఇది 60,000 అయితే చెప్తున్నారు. మీరైతే ఏ విగ్రహం అయినా ఏ షాప్ అయినా ఎక్కడికి వెళ్ళినా కానీ మీరైతే రేట్ అయితే అది కన్సిడర్ కూడా తీసుకోవచ్చు. మీరు ముందుగా బుక్ చేసుకుంటే ఏంటంటే మీకైతే వాళ్ళు కూడా రేట్ తగ్గించడానికి అయితే ట్రై చేస్తారు. మీరు లాస్ట్ మూమెంట్లో వస్తే మాత్రం డిమాండ్ ఉంటుంది కాబట్టి మీరైతే రేట్ కాడ బార్గెన్ అయితే చేయలేరు. ఈ విగ్రహం చూసుకున్నట్లయితే మనకైతే 6 అడుగులు అయితే ఉంటుంది అనమాట. 6 feet. ఇది 22,000 అయితే చెప్తున్నారు. మీరైతే ఇక్కడికి వచ్చి బార్గెన్ అయితే చేసుకోవచ్చు. ఈ లైన్లో మొత్తం ఉన్నాయి కూడా మీకైతే 6 feet అనమాట. ఇక్కడ 6 feet ఉన్నవి, 12 feet ఉన్నవి, 10 feet ఉన్నవి, ఇంకా 16 feet వరకు అయితే మీకైతే అవైలబుల్గా ఉన్నాయి అనమాట. చూసుకోవచ్చు, చాలా మోడల్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి సోలాపూర్ మోడల్ అంట. ఇదైతే 8 feet అనమాట. కాస్ట్ వచ్చేసి 35,000 అయితే చెప్తున్నారు. ఇకనైతే 6 feet నుంచి 16 feet వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీరైతే ఇక్కడికి వచ్చి మీకు కావాల్సిన మోడల్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు కావాల్సిన విధంగా అయితే మీరు తీసుకోండి. రేట్ కూడా మాట్లాడుకోండి. చాలా తక్కువ రేట్స్ అయితే ఉంటాయి. మీరైతే ఎప్పుడైతే తొందరగా వస్తారో అప్పుడైతే తక్కువ ప్రైజ్లు అయితే ఉంటాయి అన్నమాట. ఇది కూడా ఇంకో మోడల్ అనమాట, సోలాపూర్ మోడల్. ఈ బ్యాక్గ్రౌండ్ అయితే ఇంకా కంప్లీట్ అయితే అవ్వలేదు అనమాట. ఇది కూడా 6 feet అనమాట. ప్రైస్ వచ్చేసి సేమ్ 22,000 అనమాట. 6 feetకి 22,000 చూసుకోవచ్చు మీరు. చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. చాలా విగ్రహాలు కూడా ఉన్నాయి. మీకు ఒకటే మోడల్ చాలా విగ్రహాలు కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇదైతే నాకు తెలిసి బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ చేస్తే అయిపోయినట్టే అనుకుంటా. ఇది కూడా మీకు అయితే అవైలబుల్గా ఉందన్నమాట. ఫినిషింగ్ చేస్తే మాత్రం మొత్తం వస్త్రాలు వేసి ఫినిషింగ్ చేస్తే మాత్రం మనకైతే ఫైనల్ టచ్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ విగ్రహాన్ని చూడండి. ఈ విగ్రహం వచ్చేసి 13 feet అయితే ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 50,000 అన్నమాట. ఇక్కడ చూస్తున్న విగ్రహాలన్నీ 12 feet అయితే ఉంటాయి. మీకైతే ప్రైస్ వచ్చేసి 60,000 అనమాట. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చాలా విగ్రహాలు అయితే ఇప్పటికే బుకింగ్ అయితే అయిపోయాయి అన్నమాట. బుకింగ్ అయితే క్లియర్ అయితే చేసుకున్నారు వాళ్ళు. ఇంకా ఫినిషింగ్ కూడా అవ్వలేదు. కాకపోతే బుకింగ్స్ అయితే కొన్ని విగ్రహాలు అయితే అప్పుడే సేల్ అయితే అయిపోయాయి అనమాట. బుక్ అయితే అయిపోయాయి. వాళ్ళు ఎప్పుడు ముందుగానే బుక్ చేసుకున్నారంటే ఫైనల్ డేస్లో వాళ్ళకైతే కాస్ట్ పరంగా అయితే ఎక్కువ పడే అవకాశం ఉంది. అందువల్ల ఏంటంటే చాలామంది ఇక్కడ నుంచి అయితే బుక్ చేసుకొని అయితే వెళ్తుంటారు అనమాట. ఇదే అని కాదు, ఇంకా ఏ షాప్లోనైనా అంతే అనమాట. చాలామంది ముందుగానే బుక్ చేసుకొని వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళకి ఏంటంటే కాస్ట్ పరంగా కూడా బాగా సేఫ్ అవుతుంది అనమాట. చూసుకున్నారు కదా, ఇవి మొత్తం 12 feet గణేష్ విగ్రహాలు అనమాట. చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. చాలా విగ్రహాలు ఉన్నాయి. 6 అడుగులు, 8 అడుగులు, 10 అడుగులు, 13 అడుగులు, ఇంకా ఈ విధంగా 16 feet వరకు అయితే మనకైతే ఇక్కడ అవైలబుల్గానే అయితే ఉన్నాయి. చూసుకోవచ్చు. మీకైతే విగ్రహాలకైతే కొదవనైతే లేదు. ఇది వచ్చేసి మనకు ఎల్బీ నగర్ నుంచి నాగోల్ వస్తుంటే పిల్లర్ నెంబర్ 822 దగ్గర మనకైతే లెఫ్ట్ సైడ్లోనైతే మనకైతే ఉంటుంది. ఇక్కడ చాలా స్టాల్స్ అయితే ఉంటాయి. మీరైతే ఒకసారి అయితే విజిట్ చేయండి. ఈ విగ్రహం చూడండి. పైన అయితే శంకరుడు అయితే ఉన్నాడు, కింద మన గణేశుడు అన్నమాట. చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది విగ్రహం. ఇది వచ్చేసి దగ్గర 8 feet అయితే ఉంటుంది బ్యాక్గ్రౌండ్తో కలిపి. ఈ ప్రైస్ వచ్చేసి 30,000 అయితే చెప్తున్నారు. మీరైతే ఇక్కడికైతే
రండి, వచ్చి అయితే మీరు ప్రైస్ అయితే మాట్లాడుకోండి. ప్రైస్ అనేది ఖచ్చితంగా అదే అని కాదు, ఇంకా ఇక్కడ చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. మీరు ఇక్కడికైతే రండి, మీకు ఇదే విగ్రహం నచ్చచ్చు, లేకపోతే ఏదైనా విగ్రహం నచ్చచ్చు. ఇక్కడ నుంచి చూసింది ఒక విధంగా ఉంటుంది, మీరు వచ్చి విజిట్ చేసి ఇక్కడ చాలా మోడల్స్ ఉంటాయి కాబట్టి మీకు నచ్చిన విగ్రహాన్ని అయితే మీరు బుక్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇక్కడ చాలా అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి, ఇంకా ఫినిష్ అయితే అవ్వలేదు, మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడ చాలా విగ్రహాలు అంటే చాలా విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ చిన్న చిన్న విగ్రహాల నుంచి పెద్ద పెద్ద విగ్రహాల వరకు అయితే ఉన్నాయన్నమాట. ఈ విగ్రహం చూడండి, ఇది నార్మల్ ఫినిషింగ్ అనమాట. ఇది వచ్చేసి 15,000 అనమాట. అంటే మీరు విగ్రహాన్ని పీస్ విధంగా కాకుండా విగ్రహం ఫినిషింగ్ని బట్టి కూడా కాస్ట్ అయితే ఉంటుంది, దాన్ని మీరు గమనించాలి. ఇది 6 ఫీట్లో ఉంది, ఇంతకుముందు చూపించింది 6 ఫీట్లో ఉంది, కానీ కాస్ట్ పరంగా అయితే డిఫరెన్స్ అయితే ఉంది, మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు 6 ఫీట్లో ఉంది, కాకపోతే 15,000 అనమాట. ఇది చూసుకున్నారు కదా. ఇంకా 6 ఫీట్ విగ్రహాలు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. ఇంకో స్థలం అయితే ఉంది, దానికి ఎదురుగానే అనమాట. ఇక్కడ కూడా మీరైతే చూసుకోవచ్చు, చాలా పెద్ద పెద్ద విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇక్కడ మొత్తం కలర్ ఫినిషింగ్ అయితే మనకైతే కనిపిస్తుంది. ఇక్కడ కూడా చూడవచ్చు, విగ్రహాలు అయితే కలర్ ఫినిషింగ్ మొత్తం అయితే అయిపోయింది దాదాపు. ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఉంటే ఉండొచ్చు, కాకపోతే మాత్రం ఇక్కడ చూసుకోవచ్చు ఫుల్ వర్క్ అయితే మ్యాక్సిమం అయితే కంప్లీట్ అయితే అవడానికి అయితే వచ్చిందనమాట. చాలా అంటే చాలా విగ్రహాలు ఉన్నాయి, కాకపోతే ఇక్కడ ఏంటంటే అన్నీ కలిపి ఒకటే మోడల్ అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి ఒక మోడల్, కాకపోతే కలర్ డిఫరెన్స్ అయితే ఉంటుంది, చూసుకోవచ్చు మీరు. ఇటు సైడ్ కూడా మీకైతే విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ కూడా చూడండి విగ్రహాలు ఎంత షైనింగ్గా ఉన్నాయో. ఇప్పుడు ఇంకా వర్క్స్ కూడా ఫినిషింగ్ టచ్లో అయితే ఉన్నాయన్నమాట, చూసుకోవచ్చు. ఇవన్నీ సేమ్ మోడల్స్, కాకపోతే ఏంటంటే కలర్స్ కూడా వేరు వేరు ఉన్నాయన్నమాట. ఇవి మొత్తం చూసుకుంటే 6 ఫీట్ అనమాట. ఇక్కడే మహాదేవ్ మారుతి వర్క్స్ అనేది ఉందన్నమాట. ఇక్కడ కూడా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు. కలర్ విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా చాలా వర్క్స్ అయితే జరుగుతున్నాయి, చూసుకోవచ్చు. ప్రైస్ అయితే మనకైతే ఇక్కడ చెప్పడానికి అయితే అందరు చాలా బిజీగా ఉన్నారు. మీరైతే ఒకసారి గణేష్ విగ్రహాలు అయితే చూడండి, చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఇప్పుడే వర్క్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట, చూసుకోవచ్చు. ఇక్కడ కూడా వర్క్స్ అయితే జరుగుతున్నాయి, చూడచ్చు. చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయి విగ్రహాలు మాత్రం. మోడల్స్ అన్నీ సేమ్ ఉంటాయి, కాకపోతే కలర్స్ కూడా వేరు ఉంటాయి అన్నమాట.